వెల్కమ్ టు అర్హ తెలుగు స్టోరీస్. ఈరోజు కథ ప్రణయమా ప్రళయమా పార్ట్ 10. ఇంత మంచి స్టోరీని మనకు అందించిన వారు ఈషా అద్వైత గారు. ఇక స్టోరీలోకి వెళ్తే, బట్ నా లైఫ్లో ఆ ప్లేస్ అండ్ ఛాన్స్ కూడా లేదు అంటాడు కౌశల్ కాస్త దూరంలో కనిపిస్తున్న హైమని చూస్తూ. లవ్ లేకుండా మ్యారేజ్ చాలా కష్టం, అడ్జస్ట్ అవుతావా అంటాడు జై. ఎందుకు నీది కాని క్యారెక్టర్ ప్లే చేస్తున్నావు అంటాడు జై. నేనేం క్యారెక్టర్ ప్లే చేస్తున్నాను? ఒకరి కోసం కాంప్రమైజ్ అవ్వటం తెలియని నువ్వు ఫస్ట్ టైం అందరి కోసం కాంప్రమైజ్ అవుతున్నావు. ఇంకే అంటాడు జై. ఇంకేం చెయ్యను, ఈ పెళ్లి చేసుకోనని చెప్పి అందరినీ బాధ పెట్టనా? నాకు యాక్సిడెంట్ జరిగినప్పుడు వాళ్ళందరూ ఎలా అయిపోయారో నీకు బాగా తెలుసు. నా ప్రాణాల కోసం భయపడుతున్న వాళ్ళకి ఇంకా భయాన్ని పెంచనా? కానీ నీకు హైమ అంటే ఇష్టం లేదు కదరా అంటాడు జై. అమ్మ నాన్నలది అరేంజ్ మ్యారేజ్, వాళ్ళు హ్యాపీగా లేరా? నేను అంతే. హైమకి నాకు కాస్త ఏజ్ డిఫరెన్స్ ఉంది. పైగా తనని చిన్నప్పటి నుంచి చూస్తూ పెరగటం వల్ల తన పైన నాకు ఎటువంటి ఇంట్రెస్ట్ రావడం లేదు. ప్రస్తుతానికి మరదలుగానే చూస్తున్నా. పెళ్ళయ్యాక భార్యగా చూడ్డానికి ప్రయత్నిస్తాను. హైమకి తనకి 6 సంవత్సరాలు తేడా ఉంటే కౌశల్కి ఆమెకి 8 సంవత్సరాల దగ్గర తేడా ఉంది. అందుకే కౌశల్కి హైమ మీద ఎటువంటి ఫీలింగ్స్ లేవని అర్థమైన జై కూడా సైలెంట్ అవుతాడు. వీటి గురించి ఆలోచిస్తూ మనసు పాడు చేసుకోకు. వీలైనంత త్వరగా నీ ప్రాబ్లం సాల్వ్ చేసుకో జై. ఎందుకంటే రిసెప్షన్ అంటే తను అందరిలో ఎక్స్పోజ్ అవుతుంది. అది తనకంత మంచిది కాదని అంటాడు కౌశల్. నువ్వేం వర్రీ అవ్వకన్నయ్య, సంయుక్తకి ఎటువంటి ప్రాబ్లం రానివ్వను. ఇన్ఫ్యాక్ట్ ఈ రిసెప్షన్ కూడా జరగనివ్వను. ఆ టైంకి ఏదో ఒకటి చేసి చెడగొడతాన్లే అని లైట్గా చెప్తున్న జైని ఉద్దేశిస్తూ, ప్రతిదీ ఇంత సింపుల్గా తీసుకోకు, తర్వాత నువ్వే బాధపడతావు అని హితోపదేశం చేసి తన రూంలోకి వెళ్ళిపోతాడు కౌశల్. జై వెళ్ళేసరికి తన రూమ్లో లేడీస్ అందరూ సంయుక్తాన్ని రకరకాల క్వశ్చన్స్ అడుగుతూ ఇంటరాగేషన్ స్టార్ట్ చేస్తారు. ఇవే క్వశ్చన్స్కి ఆన్సర్స్ నేను కిందే చెప్పాను. మళ్ళీ తను ఏం చెప్తుంది? తన గురించి, మా మ్యారేజ్ గురించి, లవ్ గురించి అడుగుతున్నారని విసుగ్గా అడుగుతాడు జై. ఇద్దరు ఒకటే పేపర్ రాసుకొచ్చని కరెక్షన్ చేస్తూ అంటుంది కమలాక్షి గారు. ఇదేమైనా ఎగ్జామ్ పేపరా రాసుకురావటానికి? నా లైఫ్ గ్రానీ, నా లైఫ్ నీకు అంత కామెడీగా ఉందా అంటాడు జై. నిజం చెప్పాలంటే చాలా కామెడీగా ఉంది. నువ్వు ఏం చెప్పినా అస్సలు నమ్మాలనిపించటం లేదు అంటుంది కమలాక్షి గారు. ఎందుకు అత్తయ్య జైని ఇబ్బంది పెడతారు? తనెందుకు అబద్ధాలు చెప్తాడని వెనుకేసుకొస్తున్న శాంభవి ఒళ్ళో తల పెట్టుకొని మా పెద్దమ్మ చాలా మంచిది అంటూ ఐస్ చేస్తాడు జై. తల దించుకొని కూర్చున్న సంయుక్త తన కళ్ళను ఓరగా తిప్పి జై వైపు చూస్తుంది. ప్రతి ఒక్కరితో అదే గారం, అదే స్వచ్ఛమైన నవ్వు. 2 క్షణాలు అతన్నే చూస్తూ గడిపేసిన ఆమె హైమ మరో క్వశ్చన్ అడగటంతో తన కనులను దించేస్తుంది. అసలు మా బావలు ఏం చూసి లవ్ చేసావక్క అని క్యూరియస్గా అడుగుతున్న హైమ నెత్తి మీద ఒక్కటి పీకి నాకేం తక్కువే అని రోషంగా అడుగుతాడు జై. జై, తనిప్పుడు నీకు మరదలు కాదు, కాబోయే వదిన. తనతో అలా బిహేవ్ చేయొచ్చా అని సావిత్రి కాస్త కోపంగా అడిగేసరికి, అమ్మ దీన్ని వదిన అని పిలవటానికి కూడా నోరు రావడం లేదే, ఎంత ట్రై చేసినా. దీన్ని చూస్తుంటే నాకు చీమిడి ముక్కు చెడ్డీల పాపే గుర్తొస్తుంది అని అంటాడు జై. నేనే ఇలా ఫీల్ అయితే ఇక వాడు ఫీల్ అవడంలో తప్పులేదులే అంటాడు నీరసంగా. బావా అని ఉక్రోషంగా పిలుస్తుంది హైమ. ఏంటి బావా అంటూ చీముడి ముక్కు తోసి పళ్ళతో ఐస్ క్రీమ్ చీక్కుంటూ నా వెనుక తిరిగినా అంటూ జై చెప్తుంటే ఇక చెప్పనివ్వకుండా కోపంగా అతని జుట్టు పీకేస్తుంది హైమ. హైమ వాణ్ణి బావా అని పిలవటం మానేసి జై అని పిలవటం అలవాటు చేసుకోలేదంటే ఇలాగే ఏడిపిస్తాడు. ఇద్దరు కాస్త మెచ్యూర్డ్గా బిహేవ్ చేయండి అని. ఇదంతా కౌశల్కి నచ్చదు అని శాంభవి కాస్త సీరియస్గానే చెప్తుంది. హైమ సైలెంట్గా వెళ్ళిపోతుంది. కానీ వెళ్తూ వెళ్తూ జైని విక్రించటం మాత్రం మానదు. అది చూసి నవ్వుకుంటుంది సంయుక్త. ఎప్పుడు తిన్నారో ఏంటో, వెళ్ళి వీళ్ళ కోసం ఏమైనా తీసుకురా సావిత్రి అని మంగగారు చెప్పేసరికి వీడు ఖచ్చితంగా మెక్కే వచ్చుంటాడని తేలిగ్గా అంటారు కమలాక్షి. అమ్మమ్మ మేము తినేసి వచ్చాం, మీరు వెళ్ళి రెస్ట్ తీసుకోండి. నైట్ జర్నీ వల్ల నాకు చాలా హెడ్ఏక్గా ఉంది, కాసేపు పడుకోవాలి అంటూ ఎవరిని పట్టించుకోకుండా బెడ్ మీదకి ఎక్కేస్తాడు జై.
ఆ రూమ్ మొత్తం ఖాళీ అయ్యాక ఫాస్ట్గా బెడ్ దిగేసి డోర్ వేసేసి సోఫాలో కూర్చున్న సంయుక్త పక్కన కూర్చుంటాడు. నిద్ర వస్తుందని చెప్పావు అని అతని చర్యకి ఆశ్చర్యంగా అడుగుతుంది సంయుక్త. అలా చెప్తే కానీ అందరూ వెళ్ళరని. ఇంతకీ ఎలా ఉంది ఇక్కడ? ఫస్ట్ టెన్షన్గా, తర్వాత భయంగా, ఇప్పుడు కాస్త పర్వాలేదు అనిపిస్తోంది అంటుంది సంయుక్త. నువ్వేం టెన్షన్ పడకు, మరో 2 డేస్లో అందరూ నీకు అలవాటైపోతారు. ఆల్రెడీ వాళ్ళ గురించి కాస్త ఐడియా వచ్చే ఉంటుంది కదా అంటాడు చేయి. హా, అందరూ చాలా మంచివారు. ముఖ్యంగా మీ డాడీ చాలా జోవియల్గా, మీ పెద్దనాన్న కాస్త స్ట్రిక్ట్, ఇక మీ పెద్దమ్మ గారి భక్తి, మీ అమ్మగారి అండర్స్టాండింగ్, మీ నానమ్మ నాటినెస్, అమ్మమ్మ ఇన్నోసెన్స్, హైమ ఫ్రెండ్లీనెస్ నాకు చాలా నచ్చాయి. కానీ మీ తాతయ్య మాత్రం గర్జించే సింహంలా ఉన్నారు అంటుంది సంయుక్త. ఆయన అంతే, శివగామికి మేల్ వర్షన్. ఆయనకి క్యాస్ట్ పిచ్చి ఉందా అని అడుగుతుంది యుక్త. ఎందుకలా అడిగావు అనగానే, మా క్యాస్ట్ చెప్పగానే విచిత్రంగా చూశారు కదా అంటుంది యుక్త. ఓ అదా, క్యాస్ట్తో ప్రాబ్లం లేదు, ఆ క్యాస్ట్తో ఉన్న ఒక పేరు వల్ల ప్రాబ్లం. అందుకే రెడ్డిస్ని దూరం పెడతాడు, తనకి ఆ వ్యక్తి ఎప్పుడూ ఎదురుపడకుండా ఉండడానికి. నువ్వు రెడ్డి అని చెప్పగానే తన ఎనిమి ఎక్కడ నీకు రిలేటివో అనుకొని కనీసం నీ ఫ్యామిలీ వాళ్ళ నేమ్స్ కూడా అడగలేదు చూసావా. ఒకవేళ ఆ వ్యక్తి పేరు మీ ఫ్యామిలీలో ఎక్కడైనా వినిపించిందనుకో, వెంటనే ఆయన నిన్ను బయటకు పంపించేసేవాడే అంటాడు జై. కనీసం ఆ వ్యక్తి ఈ వ్యక్తి ఒకరా కాదా అని కూడా ఆలోచించడు, జస్ట్ పేరుని బట్టి డిసైడ్ చేసేస్తాడు. అంత ద్వేషం ఆయనకి. దట్ నేమ్ రెడ్డి అంటే. ఏమైంది అని అడుగుతుంది సంయుక్త. క్లారిటీగా నాకు కూడా తెలియదు, కానీ తన సిస్టర్ని లవ్ చేసి లేపుకెళ్ళిన వ్యక్తి పేరు ఏదో సమ్ రెడ్డి. ఆ టైంలో తాతయ్య ఫాదర్ అవమానం భరించలేక చనిపోయారట. అందుకే చెల్లెలి ఫ్యామిలీని పూర్తిగా దూరం పెట్టేశారు. నువ్వెక్కడ ఆ చెల్లికి రిలేటెడో అనుకొని నీ వైపు అంత డౌట్గా చూశాడు. ఒక రెడ్డి కోసం టోటల్ రెడ్డిస్ని దూరం పెట్టారా మీ తాతయ్య? చాలా డిఫరెంట్ అంటుంది యుక్త. అంటే ఆయన ఉద్దేశంలో అందరికీ ఎక్కడో ఒక చోట రిలేషన్ ఉంటుందని, దానివల్ల నువ్వెక్కడ వాళ్ళకి రిలేటివ్ అవుతావో అని. రిలేటివ్ అయితే నన్ను వెంటనే బయటికి నెట్టేస్తారా ఏంటి అంటుంది సంయుక్త. అందులో అస్సలు డౌట్ అవసరం లేదమ్మా. పైగా ఆయన్ని కాదని ఈ ఇంట్లో ఎవ్వరు కూడా ఏదీ చెయ్యరు. బెటర్ నువ్వు ఆంటీ నేమ్ తప్ప నీ ఫాదర్ నేమ్ మాత్రం అస్సలు బయటికి తీయకు. నా కర్మకాలి ఎవరినేమైనా మ్యాచ్ అయిందనుకో, ఖచ్చితంగా మన ఇద్దరి మధ్య దూరం వచ్చేస్తుంది. ప్రణయం ప్లేస్లో ప్రళయం స్టార్ట్ అవుతుంది అంటాడు జై. అమ్మో వద్దులే, నేను చెప్పాను అని అంటుంది యుక్త. సరే, ఇవన్నీ ఆలోచించకుండా నార్మల్గా ఉండు. రిసెప్షన్ గురించి కూడా టెన్షన్ పడకు. ఆ టైంకి నేను ఏదో ఒకటి చేస్తాను. నీకు మాత్రం అస్సలు ప్రాబ్లం రానివ్వను అంటాడు జై. రేపు అన్నయ్య ఎంగేజ్మెంట్ కదా, చాలా వర్క్స్ ఉన్నాయి, నేను వెళ్తున్నాను, నువ్వు కాసేపు రెస్ట్ తీసుకో అంటాడు జై. సరే అంటుంది సంయుక్త లోపల పుడుతున్న కొత్త దిగులుతో. ఆ మధ్యాహ్నం మళ్ళీ భోజనానికి కిందికి వస్తుంది యుక్త. మగవాళ్ళందరూ భోజనం చేసి వెళ్ళిపోయాక తను సైలెంట్గా లేడీస్తో కూర్చొని కాస్త తిని మళ్ళీ రూమ్లోకి వెళ్ళిపోతుంది. ఆ సాయంత్రం మళ్ళీ హైమ కిందికి లాక్కొచ్చే వరకు బయటికి తొంగి చూడదు. మంగగారు అందరి కోసం గోరింటాకు రెడీ చేయించడంతో ఓ బౌల్ తీసుకొచ్చి సంయుక్త పక్కన కూర్చుంటుంది సావిత్రి. నేను పెట్టుకుంటానా ఆంటీ? ఆంటీ కాదమ్మా, అత్తయ్య అని పిలువు. ఇక్కడ పిలుపులు చాలా ఇంపార్టెంట్. నాన్నగారు వింటే కోప్పడతారు. వరుస పెట్టి రెస్పెక్ట్తో పిలవటం మాత్రం మర్చిపోకు అని అంటారు ఆవిడ. సరే అత్తయ్య గారు అని కాస్త టెన్షన్గానే చెప్పి అరిచేతుల్లో పుడుతున్న చెమటలకు మళ్ళీ సైలెంట్ అయిపోతుంది. ఆమె చేతిని అందుకొని వేళ్లకు బుట్టలు పెడుతూ రేపటికి మంచి చీర ఉందా అని సందేహంగా అడుగుతారు సావిత్రి గారు. ఎంగేజ్మెంట్ అని ఆల్రెడీ జై షాపింగ్ చేయడంతో ఉన్నదండి అంటుంది చిన్నగా. హైమకి తన తల్లి ప్రియాంక గోరింటాకు పెట్టడంతో మెహందీ పెట్టుకోరా అని చిన్నగా అడుగుతుంది యుక్త. తాతయ్య గారికి అలాంటివి ఏమీ నచ్చవు. మెహందీ వల్ల చేతులు పాడవుతాయని నమ్ముతారు. అందుకే పొలం నుంచి గోరింటాకు తెప్పించారని చెప్తుంది సావిత్రి. తనైతే ఇప్పటివరకు మెహందీ మాత్రమే పెట్టుకుంది. గోరింటాకు చాలా తక్కువ. దాంతో అది ఆరేంత వరకు కుదురుగా ఉండాలంటే కష్టంగానే ఉంది యుక్తకి.
పెళ్ళి కళ్యాణ మండపంలో అనుకున్నారు కాబట్టి ఎంగేజ్మెంట్ ఇంటి ఎదురుగా ఉన్న ఖాళీ స్థలంలో ఏర్పాటు చేయించారు వర్మగారు. వారం రోజుల నుంచి అక్కడ స్టేజ్తో పాటు భోజనానికి సపరేట్గా కౌంటర్స్ రెడీ అవుతుంటే ఆ ఏర్పాట్లన్నీ తను వచ్చాక దగ్గరుండి చూసుకుంటాడు జై. భోజనాలు కాంట్రాక్ట్ కూడా ఆ ఊర్లోనే ఉన్న తెలిసిన క్యాటరింగ్ వాళ్ళకు అప్పగించి అదిరిపోయే మెనూ ప్రిపేర్ చేయిస్తారు శివ. వర్మగారి ఉద్దేశం ప్రకారం చేయాల్సిన పనులన్నీ కాంట్రాక్ట్ ఇవ్వటం నచ్చదు. అలా చేస్తే తమ పనులన్నీ బయట వాళ్ళు వచ్చి చేసిన భావన ఆయనది. ఇంట్లో వాళ్ళందరూ తలో ఒక పని నెత్తి మీద వేసుకుంటే వాళ్ళకవి ఫ్యూచర్లో ఒక జ్ఞాపకంగా మిగలడంతో పాటు వాళ్ళందరి మధ్య ఐకమత్యత సఖ్యత ఏర్పడుతుందని ఆయన ఉద్దేశం. డిన్నర్ తర్వాత యుక్త రూములోకి వెళ్ళిపోతే ఎప్పుడో 11 గంటలకు వస్తాడు జై. నీకేం ప్రాబ్లం అవ్వలేదు కదా అని ఫ్రెష్ అయ్యి వచ్చి టవల్ బెడ్ మీద పడేస్తూ అడుగుతాడు జై. ఆ టవల్ తీసి ఖాళీగా ఉన్న చైర్ మీద వేస్తూ ఏం లేదంటుంది సంయుక్త. ఇప్పటి వరకు నిద్రపోకుండా ఏం చేస్తున్నావు అంటాడు జై. కొత్త ప్లేస్ కదా, నిద్ర రాలేదు, అమ్మ కాల్ చేసింది మాట్లాడుతూ ఉండిపోయా అంటుంది. హో, నాతో ఈ రూమ్ షేర్ చేసుకోవడంలో ఇబ్బంది ఏమన్నా ఉందా అని సందేహంగా ఆమె వైపు చూస్తాడు జై. ఇబ్బందిగా ఉందంటే ఏర్పాటు చేస్తావా వేరే రూమ్ అని డౌట్గా అడుగుతుంది యుక్త. ఏదో ఒక స్టోరీ చెప్పడమే, అంతకుమించి వేరే దారి లేదు అంటాడు జై. ఇప్పటికే చెప్పిన అబద్ధాలు చాలమ్మా, ఇంతకు మించి చెప్పకు, వాటిని కవర్ చేసే ఓపిక కూడా నాకు లేదు అని నవ్వి తను సోఫాలో పడుకుంటుంది. సోఫాలో ఇబ్బంది పడతావు యుక్త, ఆ బెడ్ నీకు మాత్రమే సరిపోతుంది, నేను కింద పడుకుంటాను అంటాడు జై. అంత అవసరం లేదు, ఈ సోఫా నా హైట్కి నా సైజుకి కరెక్ట్గా సరిపోతుంది, ఇబ్బంది ఏం లేదు, నువ్వు హ్యాపీగా బెడ్ పైన పడుకో అని అంటుంది యుక్త. సరే, రేపటికి ఏదో ఒక సొల్యూషన్ చూస్తాను, ఇప్పుడు మాత్రం ఈ నైట్కి ప్లీజ్ ఏదోలా అడ్జస్ట్ అవ్వు అని నేను చాలా టైర్డ్గా ఉన్నానని చెప్పి బెడ్ ఎక్కేస్తాడు జై. నవ్వుకొని గుడ్ నైట్ అని చెప్పి కళ్ళు మూసుకున్న కాసేపటికే నిద్రపోతుంది సంయుక్త. తెల్లారేసరికి తను పెట్టుకున్న అలారం మోగడంతో నిద్రలేస్తుంది యుక్త. సావిత్రి ఉదయం ఇంట్లో దీపం పెట్టమని చెప్పడంతో తలారా స్నానం చేసి తేలిగ్గా ఉండే చీర కట్టుకొని కిందికి వస్తుంది. అప్పటికే చాలా వరకు అందరూ నిద్రలేవటంతో పనమ్మాయిలు ఇల్లు శుభ్రం చేస్తుంటే సావిత్రి వంట మనిషి సాయంతో టిఫిన్ల కార్యక్రమంలో ఉంటుంది. ప్రియాంక పూజ రూమ్ రెడీ చేస్తుంటే శాంభవి కోడల్ని నిద్రలేపి అభ్యంగన స్నానానికి తీసుకెళ్తుంది. చొరవగా ప్రియాంకకు సహాయం చేస్తూ ఆమె చెప్పినట్లు పెరట్లో ఉన్న పువ్వులు కోయటానికి వెళ్తుంది యుక్త. పువ్వులు కోస్తూ యథాలాపంగా తలెత్తి చూసిన ఆమెకు బాల్కనీలో నిలబడి కనిపిస్తాడు కౌశల్. మరేదో ధ్యాసలో మునిగిన అతను ఉషోదయాన్ని చూస్తూ కాలాన్ని మరుస్తుంటే 2 క్షణాలు అతన్ని చూసి పువ్వులు కోసుకొని లోపలికి వెళ్ళిపోతుంది యుక్త. ఎంగేజ్మెంట్ అన్న ఎగ్జైట్మెంట్లో నిద్ర రాలేదేమో అని ఓవైపు అనిపిస్తున్నా కౌశల్ ఫేస్లో అటువంటి ఫీలింగ్స్ ఏమీ లేక ఇష్టం లేదా అని తనలో తానే అనుకుంటుంది. కాసేపటికి ప్రియాంకతో కలిసి పూజ చేసి దీపం పెట్టి బయటకు వచ్చేసరికి హైమకి పెరట్లో స్నానం చేయించి రూమ్లోకి తీసుకెళ్తుంది శాంభవి. నైటీలో ఉన్న హైమను చూస్తూ తాతయ్య గారు నైటీకి ఆబ్జెక్షన్ పెట్టలేదా అనుకొని చిన్నగా నవ్వుకుంటుంది యుక్త. ఆ తర్వాత అందరూ కలిసి హైమని రెడీ చేసే బాధ్యత ఆమెని పెట్టడంతో తనకి వచ్చిన విధంగా సింపుల్గా క్యూట్గా హైమన్ రెడీ చేస్తుంది యుక్త. నా గోరింటాక్ కంటే నీ గోరింటాకే బాగా పండిందని తనని రెడీ చేస్తున్న టైంలో సంయుక్త చేతులు చూసి ఉడుక్కుంటున్నట్టు అంటుంది హైమ. ఆహా, బావ నన్ను సరిగ్గా చూసుకోడా అని మరింత డల్ అయిపోతుంది హైమ. గోరింటాకు మనలో ఉన్న టెంపరేచర్ని బట్టి పండుతుంది, నువ్వు ఇలాంటి అనుమానాలతో మీ హ్యాపీ మూమెంట్స్ని స్పాయిల్ చేసుకోకు అంటుంది యుక్త. ఏమో, బావకి నేనంటే ఇష్టం లేదు కదా, నిజంగా నన్ను బాగా చూసుకుంటాడంటావా అంటుంది హైమ. ఇష్టం లేదా, మరెందుకు ఎంగేజ్మెంట్ దాకా వచ్చారు అంటుంది డౌట్గా యుక్త. చిన్నప్పటి నుంచి అనుకుంటున్నదేగా, పైగా భావజాతకంలో ఏవో గండాలున్నాయని త్వరగా పెళ్లి చేయాలని అన్నారు, కానీ తనకి నేనంటే నచ్చదు, నాకేమో తనంటే ఇష్టం. ఇష్టమా ప్రేమ అని ప్రశ్నిస్తుంది సంయుక్త. రెండింటికి తేడా ఏంటి అని అంటుంది హైమ.
నీకు జై అంటే కూడా ఇష్టం, తనతో ఉండటం ఇష్టం, పోట్లాడడం ఇష్టం, మరి కౌశల్ గారంటే అని అడుగుతుంది యుక్త. ఆయనతో కూడా అంతే చొరవగా ఉంటాని యుక్త అడిగేసరికి బావతో పోట్లాట, చాలే మాట్లాడడం కూడా భయమే తెలుసా అని అంటుంది హైమ. అయితే మీ బావ మీద నీకున్నది ఇష్టం కూడా కాదు, భయం. నువ్వు నన్ను కన్ఫ్యూజ్ చేయకు, నాకు మా పెద్ద బావ అంటే జై బావ కంటే చాలా ఇష్టం అని అంటుంది హైమ. సరే సరే టెన్షన్ పడకు అంటూ ఆమెకు జడ వేసి ఆ రూమ్లోంచి బయటకు వస్తుంది యుక్త. నువ్వేంటి ఇంకా ఇలా ఉన్నావు, రెడీ అవ్వలేదా అంటూ బయట వర్క్స్ అన్నీ కంప్లీట్ అవ్వటంతో లోపలికి వస్తున్న జై అడుగుతాడు. నువ్వెప్పుడు లేచావు, నీకు ఇంత ఎర్లీగా నిద్ర లేచే అలవాటు లేదు కదా అని నవ్వుతూ అడుగుతుంది యుక్త. ఇక్కడ లేవకపోతే కుదరదు, 6 లోపే అందరూ నిద్ర లేవాలి. నైట్ అవుట్ చేసి నిద్రను త్యాగం చేసేంత సీను ఇక లేదని జై నవ్వేసరికి అతను అర్ధరాత్రి వరకు మూవీస్ చూస్తూ గడిపేస్తాడని తెలిసిన యుక్త నవ్వుకుంటుంది. అటుగా వెళ్తున్న మంగగారికి అవి వాళ్ళిద్దరి మధ్య సరసాలుగా వినిపించి తృప్తిగా నవ్వుకుంటారు. సంయుక్త సారీ తీసుకునే లోపు జై ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళిపోతాడు. వచ్చేసరికి ఆమె అతను తీసుకున్న శారీలో చేంజింగ్ రూమ్లో రెడీ అవుతూ ఉంటుంది. నీట్గా శారీ కట్టుకున్నాక తన పొడవాటి జడ కోసం అవస్థలు పడుతున్న ఆమెకు హెల్ప్ చేస్తాడు జై. నేను వేసుకుంటాను జై అంటుంది యుక్త. ఇంత భారీ జడ వేసుకోవటానికి నీకు చాలా టైం పడుతుంది అంటూ నీట్గా చిక్కు తీసి ఆమెకు ఫ్రెంచ్ బ్రైడ్స్ అల్లుతాడు జై. అప్పుడప్పుడు తనకి జడ వేయటం జైకి అలవాటే కనుక సంయుక్త మిర్రర్లో చూసుకుంటూ జడపై ఫోకస్ పెడితే అటుగా వెళ్తున్న హైమ ఓపెన్ అయ్యున్న డోర్లోంచి ఇద్దరిని చూసి ఆగిపోతుంది. జయబావ బెటర్ అన్న నిట్టూర్పు ఆమె. వాళ్ళనిద్దరిని డిస్టర్బ్ చేయలేక ఆమె కౌశల్ కోసం వెళ్తే ఈలోపు బామ్మ ఎంట్రీ ఇస్తుంది. ఒరే బడవా, ఏం చేస్తున్నావురా అన్న క్వశ్చన్కి కనిపించట్లేదా అని వెటకారంగా అడుగుతాడు జై. ఆవిడని చూసి కంగారుగా లేవబోతున్న యుక్త భుజాలు పట్టి ఆపేసి కూర్చో అంటాడు కమాండింగ్గా. దాంతో కామ్గా కూర్చుంటుంది యుక్త. పెళ్ళికి ముందు మీ అమ్మకి, పెళ్ళి తర్వాత నీ పెళ్ళానికి జడలు వేయటం డ్యూటీగా పెట్టుకున్నావా? తన జడ కూడా అమ్మల చాలా పెద్దది, అందుకే రెడీ అవటంలో హెల్ప్ చేస్తున్నాను. ఇప్పుడేంటి నీకు వచ్చిన నష్టం అని అంటాడు జై. చీరలు కొనటం, జడలు వేయటమే కాదు, అప్పుడప్పుడు నగలు కొనడం కూడా నేర్చుకో. ఈరోజు తనకి ఎంగేజ్మెంట్లో వేసుకోవటానికి నగలు ఉన్నాయా అని అంటారు బామ్మగారు. 1 గ్రామ్ గోల్డ్ తీసుకున్నాలే అని అంటాడు జై. ఏదో 100 గ్రాముల బంగారం కొన్నట్టు చెప్పావురా. తిప్పి కొడితే నెలకు 1,00,000 రాదు నా శాలరీ. ఆ శాలరీతోనే గోల్డ్ తీసుకున్నాను. అంతకుమించి కొనే బడ్జెట్ నా దగ్గర లేదు అంటాడు జై. మీ నాన్నని అడిగితే ఇస్తాడుగా అని అంటుంది అమ్మమ్మగారు. ఓ మై గ్రాండ్ మమ్మీ, నీ సన్ కంపెనీకి ఓనర్ కాదు, ఆయన కూడా నాలా ఓ కంపెనీలో జాబ్ హోల్డర్, కాకపోతే మేనేజర్ అంతేనమ్మా అంటాడు జై. చిన్న విషయం అడిగితే పెద్ద భారతం చెప్తావు. ఇదిగో మీ అమ్మ నగలు తనకి పెట్టు అంటూ సంయుక్త చేతిలో నగల బాక్స్ పెడుతుంది. ఇవన్నీ ఎందుకండి అని ఇబ్బందిగా అంటుంది యుక్త. మీ అత్తగారికి వాళ్ళ నాన్నగారు కావలసిన వాటికంటే ఎక్కువ నగలే పెట్టారు. ఈ వయసులో తను అలంకరించుకునే కంటే నువ్వు అలంకరించుకుంటూనే బాగుంటుంది అంటూ వడ్డానంతో సహా ఉన్న సెట్ని చూపిస్తుంది. ఇన్ని నగలు నాకు ఇబ్బందిగా ఉంటాయండి అంటుంది యుక్త. ఈ ఒక్కరోజుకు పెట్టుకో, వాడి భార్యగా అందరి కళ్ళు నీ మీదే ఉంటాయి. అన్నయ్య గారికి ఈ చుట్టుపక్కల చాలా పెద్ద పేరుంది. ఆ గౌరవానికి మనం మచ్చ తీసుకురాకూడదు. ఒక్కోసారి మనకు నచ్చకపోయినా ఎదుటి వాళ్ళ కోసం చేయక తప్పదని చెప్పి వెళ్ళిపోతుంది కమలాక్షి బామ్మ. ఈ రోజుకి అడ్జస్ట్ అవ్వు అని జై కూడా చెప్పటంతో ఆ నగలు వేసుకుంటుంది సంయుక్త. కష్టంగా రెడీ అయ్యి ల్యాప్టాప్ ముందేసుకొని కూర్చున్న కౌశల్ని కదిలించాలంటేనే భయంగా అనిపించి డోర్ దగ్గర నిలబడి కష్టంగా గొంతు పెగిల్చుకొని బావా అని పిలుస్తుంది హైమ. కళ్ళెత్తి ఆమెను చూస్తాడు కౌశల్. ఫాస్ట్గా లోపలికి వచ్చి తను అతని కోసం తీసుకొచ్చిన వాచ్ని ల్యాప్టాప్ పక్కన టేబుల్ మీద పెట్టి, మొన్న షాపింగ్కి వెళ్ళినప్పుడు నీకోసం తీసుకున్నాను బావా, ప్లీజ్ నా కోసం పెట్టుకో అని టెన్షన్లో కంగారుగా చెప్పేసి ఫాస్ట్గా పరిగెత్తుకొని వెళ్ళిపోతుంది.
వాచ్ని వెళ్ళిపోతున్న హైమను ఓసారి చూశాక తిరిగి తన కళ్ళను ల్యాప్టాప్ మీదకు మళ్ళిస్తాడు కౌశల్. సమయం 9 అయ్యేసరికి అతిథుల రాక మొదలవుతుంది. ముహూర్తం 10 గంటలు కావటంతో 9:30 అయ్యేసరికి కౌశల్ని స్టేజ్ మీదకి తీసుకొస్తారు. మామయ్య వస్తున్నాడా లేదా అని టెన్షన్గా అనుకుంటూ వంశీకి కాల్ ట్రై చేస్తూ ఉంటాడు జై. కానీ అతని కాల్ కనెక్ట్ అవ్వదు. హ్యాండ్ ఇచ్చేశాడా అని బాధగా అనుకుంటూ కౌశల్ పక్కకు వెళ్తాడు. మామయ్య వస్తా అన్నాడు కదరా అని ఆందోళనగా అడుగుతారు మంగగారు. సైలెంట్గా ఇద్దరు మాటలు వింటుంటాడు కౌశల్. వస్తానని ఖచ్చితంగా చెప్పారు అమ్మమ్మ, కానీ ఇంకా ఎందుకు రాలేదో. బహుశా ట్రైన్ లేటేమో, వచ్చేస్తారులే, నువ్వు టెన్షన్ పడకు అని సర్ది చెప్తాడు. కానీ వస్తాడన్న నమ్మకం కూడా జైకి పోతుంది. కాసేపటికే హైమని కూడా తీసుకొచ్చి కౌశల్ పక్కన కూర్చోబెట్టగానే వేడుక మొదలవుతుంది. వధువు తల్లిదండ్రులు వరుడికి, వరుడు తల్లిదండ్రులు వధువుకి బట్టలు పెట్టాక వాళ్ళిద్దరూ బట్టలు మార్చుకోవడానికి వెళ్తారు. అదే సమయంలో ఎంట్రీ ఇస్తాడు వంశీ విత్ శ్రీకాంత్, రిషిక. ఫ్రెండ్స్, ఇదండి ఈరోజుటి కథ. నెక్స్ట్ పార్ట్ మరింత అద్భుతంగా ఉండబోతుంది. ఎవ్వరూ మిస్ అవ్వద్దు. ప్లీజ్ ఈ స్టోరీ నచ్చితే కనుక మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మరికొంతమందికి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.